Hi everyone, welcome to English grammar class for 10th class students. Today we are going to learn direct and indirect speech or narration. Indirect speech ni narration అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ని డిస్కస్ చేసి రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ సెంటెన్స్ రామ సెడ్ టు కృష్ణ ఇన్వర్టెడ్ కామర్స్లో ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్ అని ఇచ్చాడు. దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకుందాం. ఇప్పుడు కూడా సెడ్ టు వస్తే టోల్డ్ వస్తుంది. అక్కడ సెట్ వల్ల దీనిగా మారుతుందండి టోల్డ్. ఇక్కడ టోల్డ్ టు కృష్ణ ఐ వల్ల హీగా మారుతుంది, ఎం వల్ల వజ్గా మారుతుంది. పాస్ట్ టెన్స్లో చెప్పాం. రామ టోల్డ్ కృష్ణ హీ వాజ్ గోయింగ్ టు ద కాలేజ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఈ విధంగా మార్చాం. ఎలా మార్చాం ఏంటనేది రూల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇది ఒక సెంటెన్స్ ఉంది. నెక్స్ట్ దాంట్లో ఇన్వర్టెడ్ కొటేషన్స్లో ఒక సెంటెన్స్ ఉంది. ఇదేంటది? రామ సెడ్ టు కృష్ణ, రామ సెడ్ టు కృష్ణ. దీన్ని రిపోర్టింగ్ స్పీచ్ అంటాం. రిపోర్టింగ్ స్పీచ్ అంటాం. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది ఏంటండి? ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వన్ ఉన్నది రామ సెడ్ టు కృష్ణ, రిపోర్టింగ్ స్పీచ్ అంటాం. ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్, రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఇక్కడ రిపోర్టింగ్ స్పీచ్లో వెర్బ్ ఈజ్ కాల్డ్ ద రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. రిపోర్టింగ్ దీంట్లో ఉన్నటువంటి వెర్బ్ని సెడ్ టు అని ఉంది. సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది ఇక్కడ. అలా ఇటువంటి రూల్స్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న వెర్బ్ కనుక ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటే కొటేషన్ లోపల ఉన్న వెర్బ్లో ఏ మార్పులు రావు. డోంట్ ఫర్గెట్ ఇట్. అంటే ఇది గిన ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్లో ఉంటే సెంటెన్స్లో ఏ విధమైన మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ సేస్ ద కార్ ఈజ్ గోయింగ్. ఇక్కడ ఇలాగే ఉంటుంది. హీ సేస్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసే ముందు దట్ వస్తుంది కంజంక్షన్. ఏంటండి? ద కార్ ఈజ్ గోయింగ్. ఇన్వర్టెడ్ కామర్స్ వచ్చిన దట్టని కంజంక్షన్ మాత్రమే ఉపయోగించి మిగతా యాజ్ ఇట్ ఈస్గా రాసాం. డోంట్ ఫర్గెట్ ఇట్. ప్రజెంట్ టెన్స్ ఇది రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నటువంటిది. ఇక్కడ సేస్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సేస్ అనేది అప్పుడు ఈ సెంటెన్స్ ఇన్వర్టెడ్ కామర్స్ రిమూవ్ చేసేసి దట్ అనేది కంజంక్షన్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, హీ విల్ టెల్ యూ ద ప్రాబ్లమ్ ఈజ్ టు బి డన్ అని. ఇక్కడ కూడా టెల్ అనేది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. ఇది ఫ్యూచర్ అసలు. ఓకే, ఇక్కడ ఏముంటుంది? హీ విల్ టెల్ యూ. ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు బి డన్ అని రాస్తే సరిపోతుంది. మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇన్వర్టెడ్ కామర్స్ ముందున్నటువంటిది రామ సెడ్ టు కృష్ణ. దీన్ని రిపోర్టింగ్ స్పీచ్ అంటాము. డోంట్ ఫర్గెట్ ఇట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఇక్కడ కొన్ని కండిషన్ చూద్దాం. ఇక్కడ రిపోర్టింగ్ స్పీచ్లో ఏంటది? రిపోర్టింగ్ స్పీచ్లో వెర్బ్ ఈజ్ కాల్డ్ ద రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న వెర్బ్ కనుక అంటే సేస్ కానీ సెడ్ కానీ ఇలాంటివి ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్లో ఉంటే కొటేషన్ లోపల ఉన్న వెర్బులలో మార్పులు రావు. అదవుతుంది. ఇక్కడ ఈజ్ వెర్బ్ అనుకుంటున్నాం కనుక ఈజ్గానే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వెర్బ్ కనుక పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే కొటేషన్లో ఉన్న వెర్బ్లో మార్పులు ఉంటాయి. ఎలాగంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్గా మార్చాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో దేనిగా మారుతుంది? వెంట్. కమ్ దేనిగా మారుతుంది? కేమ్. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్స్ పాస్ట్ టెన్స్లో మార్చుకుని ఆ సెంటెన్స్ మనం ప్రిపేర్ చేయాలి. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందంటే అది ప్రజెంట్ టెన్స్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్ఫెక్ట్ అంటే హ్యాజ్, హ్యావ్ అంటే పర్ఫెక్ట్ అంటాం. ఇది ఫాస్ట్గా ఎలా అవుతుందండి? హ్యాడ్ అవుతుంది. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. అంటే హ్యావ్ బీన్ గోయింగ్, హ్యావ్ బీన్ గోయింగ్ అలా హ్యాడ్ బీన్ గోయింగ్గా మారుతుంది. ఇది రూల్స్ బట్టి మనం
ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ మార్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.